హలో గాయస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ భారతీయుడు 2 మూవీ. అయితే నాకు ఓకే భయ, అందరు చెప్పినంత రాడ్ రాంబోలా ఏం కాదు. ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. ప్రీవియస్ శంకర్ గారు మూవీస్తో పోలిస్తే ఇది జస్ట్ ఒక 50% మాత్రమే, మరీ అంత ఇచ్చేదేం కాదు. వన్ టైం వాచబుల్ మూవీ. ఆల్రెడీ కరప్షన్ గురించి నాకు తెలుసు, కానీ ఒక కోర్ పాయింట్ మాత్రం తీసుకురాలేకపోయారు మూవీలో. భారతీయుడు ఒక కల్ట్ క్లాసిక్ అని అందరికీ తెలుసు. దానికి సీక్వెల్ అంటే అందరు ఒక రేంజ్లో ఇమాజినేషన్ చేసుకున్నారు, బట్ ఇమాజినేషన్ చేసుకున్నంత ఏం లేదు మూవీలో. బట్ ఓకే, ఒకసారి అయితే చూడొచ్చు. శంకర్ గారి మార్క్ విజువల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. స్టోరీని ఇంకొంచెం స్ట్రాంగ్గా రాసి ఉంటే మూవీ 100% బ్లాక్ బస్టర్ అయిపోయేది. నెక్స్ట్ ఇండియన్ 3 కోసమే వెయిట్ చేయాలి, హౌ ఇట్స్ వర్క్ అని. శంకర్ సార్ అందులో ఏం మ్యాజిక్ చేశారో వెయిట్ చేయాలి. ఎమోషన్స్ కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయ్యాయి, కొన్ని చోట్ల అంత కాలేదు. యాక్టర్స్ విషయానికి వస్తే ఇంకా కమల్ సార్ గురించి తెలిసిందేగా, యూనివర్సల్ ఇచ్చి పడేశాడు మొత్తానికి. సిద్ధార్థ్, రకుల్, సముద్రకని గారు, ఎస్జే సూర్య గారు, ప్రియభవాని శంకర్, మనోబాల, వివేక్ గారు, బ్రహ్మానందం గారు, బాబు సింహ, వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళు బాగా చేశారు. అనిరుద్ధ్ గురించి తెలిసిందే కదా, ఇచ్చి పడేశాడు మ్యూజిక్ అండ్ సాంగ్స్. భారతీయుడు సోల్ఫుల్ బీజిఎమ్స్ కొన్ని ఇందులో వాడారు, కొన్ని సీన్స్కి అవి చాలా వర్కౌట్ అయ్యాయి అన్నమాట. సినిమాటోగ్రఫీ బై రవి వర్మ ఈజ్ ఎక్సలెంట్. శంకర్ సార్ గురించి తెలిసిందే కదా, ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా. అసలు పాన్ ఇండియా అనే పదం పుట్టకముందే ఆయన సినిమాలన్నీ ఇండియా వైడ్గా మొత్తం రిలీజ్ అయ్యేదని అందరికీ తెలుసు. ఆయన ప్రతి మూవీ ఒక విజువల్ వండర్. వీ వాంట్ దట్ శంకర్ సార్ టు బి బ్యాక్. ఇండియన్ 2 కన్నా 3 మీదనే అందరికీ హోప్స్ ఎక్కువ ఉన్నాయి. వీ విల్ సీ వాట్ హ్యాపెన్. ఇండియన్ 2 ఆయన కంబ్యాక్ కాకపోయినా కూడా గేమ్ చేంజర్ అండ్ ఇండియన్ 3 తోటి మంచి కంబ్యాక్ ఇస్తాడని ఆశిద్దాం.